హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గారు, ఇదే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా ప్రముఖ ఛానల్స్లో వస్తున్నటువంటి వార్త అయితే చాలా ఎక్కువగా వినిపిస్తూ ఉంది, కనిపిస్తూ ఉంది. అసలు నిజంగానే అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి వస్తారా, వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా, ఎందుకు రావాలనుకుంటున్నారు, ఇవి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోలదాస్ గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే హరీష్. అల్లు అర్జున్ గారు, అల్లు అర్జున్ గారికి మీకు మంచి అవినాభావ సంబంధాలు ఉంటాయి. ఆయన పేరు చెప్తే ఆయన మీద నాకేం వ్యతిరేకత ఏం లేదు. కాకపోతే మానవతా దృక్పథం ఏర్పరచుకోండి అల్లు అర్జున్ గారు అని మాత్రమే నేను ఎప్పుడు చెప్తాను. ఆ రోజు కూడా అల్లు అర్జున్ గారు గొప్ప యాక్టర్ అని చెప్తా. డెఫినెట్గా 2024 డిసెంబరు 4వ తారీఖున సినిమా రిలీజ్ అయినప్పుడు సో జరిగిన తొక్కిసలాటలో మీరు ఒక హ్యూమన్ బీయింగ్గా, ఒక మనిషిగా మీరు వ్యవహరించలేదు, మానవతావాదిగా వ్యవహరించలేదనే ఒకే ఒక్క బాధ తప్ప ఆయన గురించి నాకేమి ప్రత్యేకంగా. ఎందుకంటే ఒకప్పుడు ఒక మెగా అభిమానిగా చాలా మంది, ఫ్యామిలీ వ్యక్తిగా మెగా అభిమానిగా చాలా మంది ఆయన్ని భుజాన మోసారు. మోసిన వాళ్ళలో ఆఫ్ కోర్స్ జర్నలిస్ట్ అయిన తర్వాత మనము ఒక 10-15 ఏళ్ల నుంచి పూర్తిగా పాలిటిక్సే మాట్లాడుతున్నాం, సినిమాల గురించి లేదు, పెద్దగా నేను ఆ వ్యవహారాల్లో జోక్యం చేసుకోను. కానీ ఒక చిన్నప్పుడు నేను కూడా మెగా అభిమానినే కదా. అప్పుడు ఉన్నప్పుడు అల్లు అర్జున్ అంటే ఎవరు? మెగాస్టార్ మేనల్లుడే కదా. సో అల్లు అర్జున్నే ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు ఫస్ట్, తన కొడుకు కంటే అల్లు అర్జున్ ఇంట్రడ్యూస్ చేశాడు. అప్పుడు ఒక మెగా అభిమానిగా ఆయన కూడా భుజం మీద మోసాము. నేను ఒక్కనే కదా, కొన్ని కోట్ల మంది మోసారు ఆయన్ని. ఇవాళ ఆయన ఈ స్థాయికి వచ్చాడంటే మీరు మీ మూలాలు మర్చిపోకండి అల్లు అర్జున్ గారు, మానవతని మరవకండి అల్లు అర్జున్ గారు. ఈ 2 పాయింట్లే చెప్తాను ఆయనకి నేను ఇప్పుడు. అంతకుమించి ఆయన అంటే వ్యక్తిగతంగా నాకు ఎలాంటి ద్వేషం కానీ కోపం కానీ ఏమీ లేదు. ఆయన నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా మీరు మంచి వీడియో చేశారు. అద్భుతమైన యాక్టర్ ఆయన, అందులో డౌట్ ఏం అవసరం లేదు. మనకి మంచి పెర్ఫార్మర్, సో ఆ డౌట్ ఏం లేదు. నిజంగా మీరు విలువలుతో వ్యవహరించి ఉంటే, మీరు మూలాలు మర్చిపోకపోతే మంచి స్థాయి ఉండేది. ఇవాళకి మెగా అభిమానులు మిమ్మల్ని అభిమానిస్తారు, అందులో డౌట్ ఏం లేదు. అంతే. ఆ 2 పాటలు, ఒకటి మానవతతో వ్యవహరించండి, 2 మూలాలు మర్చిపోకండి. మూలాలు మర్చిపోయిన వాళ్ళు ఎవ్వరూ కూడా శిఖరానికి వెళ్ళడానికి, శిఖరం దాకా వెళతారేమో కానీ శిఖరాన్ని టచ్ చేయలేరు. టచ్ చేసినా వెంటనే పడిపోతారు. సో శిఖరాగ్రానికి వెళ్ళడం ముఖ్యం కాదు. చిరంజీవి గారు అనేవాళ్ళు నెంబర్ 1 పొజిషన్ వచ్చింది కదా, చిరంజీవి గారు ఆస్వాదిస్తున్నారంటే టెన్షన్ ఎక్కువ ఉందండి. ఒక ఇంటర్వ్యూలో చూసి, నేను చిన్నప్పుడు చూసిన మాట ఇదంతా. చాలా టెన్షన్ ఉంటుందండి నెంబర్ 1 పొజిషన్లో. నెంబర్ 1 దాకా రావటం ఒక ఎత్తు అయితే, వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవటం అంతకు మించిన శ్రమ అండి, అంతకు మించిన టెన్షన్, అంత మించిన శ్రమ అండి. నెంబర్ 1 పొజిషన్ అనేది కిరీటం కాదు, మరింత బాధ్యత పెంచినట్టు ఉంటుంది. దాని నుంచి పడిపోకుండా కాపాడుకోవడం కూడా ఒక సవాలే అన్నాడు. సో ఆయన ఇవాళకి నెంబర్ 1 ఎందుకు ఉన్నారు? ఆయన మానవత, ఆయన క్రమశిక్షణ, ఆయన నిబద్ధత, ప్లస్ ఆయనకున్న టాలెంట్. ఎలాగూ ఆయన టాలెంట్ లేకపోతే అక్కడ వెళ్ళే కదా. అన్నీ కలగలిపి ఉన్న మనిషి కాబట్టి, మూర్తిభవించిన మనిషి కాబట్టి ఇవాళకి ఆయన నెంబర్ 1. అంటే ఎంతోమంది రావచ్చు, ప్రభాస్ లాంటి వాళ్ళు పాన్ ఇండియాలకు రావచ్చు, కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ స్టిల్ వాళ్ళందరూ ఒప్పుకునే మాట ఆయనే నెంబర్ 1 అంటే. ఆయన తర్వాత సో అంతే తప్ప అల్లు అర్జున్ అంటే మనకేముంటుంది కదా. మూలాలు ఎక్కడి నుంచి మర్చిపోలేదు. చిరంజీవి గారు మూలాలు మర్చిపోలేదు. ఇప్పటికైనా మిడిల్ క్లాస్ మెంటాలిటీ, సబ్బు బిళ్ళ దొరికితే జాగ్రత్తగా అరగ తీసుకుంటూ స్నానం చేస్తారని చెప్తారు. అది. సో అంటే రాజకీయాలకి సంబంధించి ఎందుకని వార్త ఎక్కువగా వినిపిస్తుంది? అది కూడా కొన్ని అల్లు అర్జున్ గారు. ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది. ఇప్పుడు అల్లు అర్జున్ గారు రాజకీయాల్లోకి వస్తారన్న వార్త వినిపిస్తోంది. అందులో వాస్తవం కూడా ఉండొచ్చని నేను అనుకుంటున్నాను హరీష్. ఎందుకంటే అల్లు అర్జున్ గారు గత కొంతకాలంగా మారిపోయారు. ఆయన అంతకుముందు వేరే అల్లు అర్జును, గత కొంతకాలంగా మూలాలు మర్చిపోయారు. ముందు అల్లు అర్జున్ వేరు, పుష్ప. ఈవెన్ ఆయన అలవైకుంఠపురం నుంచి మారిపోయారండి. అలవైకుంఠపురం ముందు నుంచే మారిపోయారు. ఆయన ఒక స్పెషల్, ఎవరు మాట వింటున్నారు, ఎవరైనా దీనికోసం ఇమేజ్ బిల్డింగ్ సంబంధించిన ఒక ఏజెన్సీ ఎవరైనా ఆయన్ని గైడ్ చేస్తుందా, వీళ్ళందరూ పెట్టుకుంటారు కదా సహజంగా. సో ఆయన పాన్ ఇండియాకి వెళ్ళాలన్న తపనతో అలా పెట్టుకుంటే వాళ్ళు ఏమైనా గైడ్ చేస్తున్నారు, నిజంగా ఈయనకు వచ్చిన థాట్స్ తెలియదు. కానీ మూలాలు మర్చిపోయారు, మానవతను మర్చిపోయారు, డబ్బు, హిట్టు, లేకపోతే క్రేజు, వీటినే నమ్ముకున్నారు. నా ఫ్యాన్స్ని చూసి నేను హీరో అవ్వాలని, హీరో అయ్యాను అనటము, నా ఆర్మీ అనటము, ఇవన్నీ కూడా అండి కొంచెం ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇవాళ 10 ఏళ్ల పాటు హిట్ లేకపోయిన పవన్ కళ్యాణ్ ఎందుకండి? ఇవాళ పవన్ కళ్యాణ్ ఇవాళ ప్రాణాలు ఇచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్కి ఎందుకున్నారు?
కేవలం వ్యక్తిత్వంతోనే పవన్ కళ్యాణ్ ఎదిగారు. ఇవాళ అల్లు అర్జున్ గారు హీరో అయిపోయాము, మనం అనుకున్న సక్సెస్ చూసేసాము, పాన్ ఇండియాకి వెళ్ళిపోయాము, నేషనల్ అవార్డు వచ్చేసింది, 1800 కోట్లు కొట్టేసింది మన సినిమా, మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాం, మనం ఇదంతా చిన్న ప్రపంచం, మనం పైకి వెళ్ళిపోయాం అని అనుకున్నారు. అనుకున్నప్పుడే ఒక దెబ్బ తగిలింది ఆయనకి. ఏంటా దెబ్బ? ఏ హీరోకి తగలింది? జైల్లో ఒక రాత్రి గడపాల్సి వచ్చింది. అప్పుడు ఆయన మనసులో మెదిలింది, వీటన్నింటికంటే అబోవ్ అధికారం, సినిమా క్రేజ్ కంటే కూడా మించింది అధికారం. ఈ అధికారాన్ని మనం ఏ రోజుకైనా మనం తెచ్చుకోకపోతే ఇలాంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఇంకొక రెడ్డి కావచ్చు, ఇంకొక నాయుడు కావచ్చు, ఎవరైనా కానీ మనల్ని ఇలాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది, మనమే అయితే అని ఆయన మనసులో ఆ రోజు బీజం పడింది. పడ్డ తర్వాత ఇప్పుడు విజయ్ గారు ఎప్పుడైతే విజయం సాధించారో ఇది దానికి తోడైంది. ఓకే, ఎస్, నేను పాన్ ఇండియా హీరో కదా, నేను ఎందుకు అవ్వకూడదు ముఖ్యమంత్రిని అని ఆయన మనసులో పడింది. కానీ ఇది టూ ఎర్లీ కాబట్టి ఆయన ఏం చేస్తూ వచ్చారంటే తన సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ వచ్చారు. చాలామంది తెలియని విషయం ఏంటంటే చిరంజీవి గారు ఉన్నప్పుడు ఈ సంఘాలు ఉండేవి, అభిమాన సంఘాలు ఉండేవి. ఆ తర్వాత సోషల్ మీడియా వచ్చేసిన తర్వాత పవన్ కళ్యాణ్కి అభిమాన సంఘాలు లేవు, చరణ్ బాబుకి అభిమాన సంఘాలు లేవు. వాళ్ళంతా చిరంజీవి గారికి ఉండే అభిమాన సంఘాలే చరణ్ గారికి చేస్తుంటాయి, కానీ యాక్టివ్ చేయలేదు వాటిని. కానీ అల్లు అర్జున్ గారు ఒక పద్ధతి ప్రకారం యాక్టివ్ చేసుకున్నారు వాటిని. ఎక్కడికక్కడ పార్టీకి ఆయన అభిమాన సంఘాలకు సంబంధించిన ఆఫీసులు, ప్రోగ్రామ్స్ చేయటము, దానికి ఒక ఆర్గనైజ్డ్ వ్యవస్థలో దాన్ని పట్టుకురావటం. విజయ్ చేసింది కూడా అదే, ఆర్గనైజ్డ్గా అభిమాన సంఘాలను ఏర్పరచుకున్నారు. వాళ్ళు లీడ్ చేస్తారు ఆయా ప్రాంతాల్లో. ఓకే, సో లీడ్ చేయటము, ఈ అభిమాన సంఘాల ద్వారా ప్రతి జిల్లాలో అల్లు రామలింగ గారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేయటము, చాలా ఎజెండాలు ఉన్నాయి ఇవన్నీ. ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్, 4-5 అంతస్తుల బిల్డింగ్ ఇక్కడ తీసుకొని ఎవరు అల్లు అర్జున్ ఫ్యాన్స్ వచ్చినా అందులో బస చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఓకే, ఇప్పుడు చేస్తున్నారు, ఇంకా స్టార్ట్ అవ్వాలి, చేస్తున్నారు. సో ఒక మీటింగ్ పెట్టిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది చాప కింద నీరులా సైలెంట్గా వెళ్ళిపోవాలి. నేను ఒక అభిమానితో మాట్లాడా, ఆయన చెప్పిన సమాచారం ఇదంతా. సో చాప కింద నీరులా వెళ్ళిపోవాలి, మనం ఒక బలమైన వ్యవస్థగా వేళ్ళునుకోవాలి. మీరు హైదరాబాద్కు వస్తే మీరు హోటల్లో కూడా ఉండాల్సిన అవసరం లేదు, మనమే ఒక ఆఫీస్ పెడతాం. ఆఫీసులో పైన ఒక ఆఫీస్ ఉంటుంది, ఆఫీసులో అల్లు అర్జున్ గారితో ఇంటరాక్ట్ అవ్వడానికి ఉంటుంది, కింద రూములు ఉంటాయి, వాటికి సంబంధించి ఆయన భోజనాల వ్యవస్థలు ఉంటాయి. ఈ పెద్ద వ్యవస్థ ఏర్పాటు చేయాలి. అదొక ప్రివిలేజ్ అనమాట. మనం అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అంటే మీరు బయట ఉండక్కర్లేదు, హైదరాబాద్కి వస్తే అక్కడ మీరు ఉండొచ్చు, ఒక ప్రివిలేజ్ ఇస్తున్నారు. అలా ఇచ్చి వాళ్ళందరి అభిమాన సంఘాలని ఒక గొడుగులాగా ఆయన ఒక ఛత్రంలాగా తయారు చేసేసుకొని రేపు పొద్దున పోటీ చేయాల్సి వస్తే భవిష్యత్తులో మనకి ఇదంతా ఉపయోగపడాలని నెట్వర్క్ తయారు చేస్తున్నారు. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండి, దేశవ్యాప్తమైన నెట్వర్క్ తయారు చేస్తున్నారు అల్లు అర్జున్ గారు. ఆ నెట్వర్క్ తయారు చేసే పనిలో ఒక ఏజెన్సీ ఉంది. సో దాంతోపాటు ఇవాళ ప్రశాంత్ కిషోర్ గారిని కలిశారు, ఆయనతో వ్యూహరచన చేస్తున్నారు అని అంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే దిస్ ఇస్ టూ ఎర్లీ. అల్లు అర్జున్ గారు ప్రతి ఒక్కళ్ళకి ఆకాంక్ష ఉండడం వేరు, దాన్ని నెరవేర్చుకోవటం వేరు. దిస్ ఇస్ టూ ఎర్లీ. మనం విజయ్ని చూసి వాతలు పెట్టుకోకూడదు. విజయ్ సిచ్యువేషన్ వేరక్కడ. మీరు చూడాల్సింది చిరంజీవి గారిని, మీరు చూడాల్సింది పవన్ కళ్యాణ్ గారిని. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలు చేశారు కాబట్టి వాళ్ళని చూసి మీరు వెళ్ళాలా లేదా నిర్ణయించుకోవాలి తప్ప మీరేదో విజయ్ గెలిచేసాడు కదా అక్కడ నెక్స్ట్ ప్రశాంత్ కిషోర్ అభ్యర్థులు తీసుకుంటే మనం కూడా రాజకీయాల్లో పోటీ చేయొచ్చు అనుకుంటే మీరు మీరు కెరీర్లో పీక్లో ఉన్నారు. ఈ పీక్స్లో ఉన్నప్పుడు మీరు అనవసరంగా రాజకీయాలు అన్నారంటే మీ కెరీర్ పడిపోతుంది. మంచి పీక్ టైం అసలు. నష్టం ఒకటి. రెండో నష్టం ఏంటంటే ఈ తెలంగాణలో ఎలాగో రాజకీయం చేయలేడు, ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయాలి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయం చేయడానికి స్పేస్ లేదు, ప్రజెంట్ లేదు. హేమీలు ఉన్నారు. ఇవాళ సినిమా యాక్టర్లు నమ్మే పరిస్థితుల్లో జనం లేరు. తమిళనాడులో నమ్ముతారు కానీ ఇక్కడ నమ్మరు. తమిళనాడులో కూడా ఎందుకు నమ్మారంటే హరీష్, అక్కడ బలమైన ప్రత్యామ్నాయం, స్టాలిన్కి ప్రత్యామ్నాయం లేదు. అన్నాడీఎంకేలో నాయకత్వం లేదు, బీజేపీలో నాయకత్వం లేదు. ఉన్న అన్నామలైని పక్కన పెట్టింది బీజేపీ. సో ఇప్పుడు ఎవరైనా స్టాలిన్ కొట్టే మొనగాడు మొగోడు కావాలా, ఒకడే ఉన్నాడు స్టాలిన్. కాబట్టి విజయం తీసుకొచ్చారు. అట్లా కాకుండా ఇద్దరు బలమైన నాయకులు ఉంటే విజయ్ రాగలుగుతాడు, రాలేడు. ఆంధ్రప్రదేశ్లో ఇద్దరు బలమైన నాయకులు ఉన్నారు.
చంద్రబాబు జగన్ బలమైన నాయకులు ఇద్దరు. కాబట్టి ఇద్దరు బలమైన నాయకుల్లో ఎదగడం అనేది కష్టం కాబట్టే పొత్తు పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన అంతేమీ ఆయనకు తెలియక కాదు, ఆయన బలం ఆయనకు తెలియక కాదు, కానీ ఓటు స్ప్లిట్ అయిపోతే ఏమన్నా జరగచ్చు. కాబట్టి రిస్క్ తీసుకొని జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అధికారం అప్పగించడం కరెక్ట్ కాదు కాబట్టి త్యాగం చేసుకొని ఆయన ఈ రాష్ట్ర ప్రజల కోసం త్యాగం చేశాడు. ఇవాళ అల్లు అర్జున్ గారు వస్తారు, ఎక్కడుందండి స్పేస్? పోనీ మీరు ఏం చేశారని మిమ్మల్ని గెలిపించాలా? మీ వల్ల తొక్కిసలాటలో ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం ఉన్న జీవోత్సవం వల్ల ఉంది, వాళ్లకు సంబంధించిందే మీరు స్పందించడానికి 48 గంటలు పట్టిందే. మరి ఏ మానవత్వం ఉందని మీ వెనక నడుస్తారు జనం? మీరు గుడ్ యాక్టర్, అందులో భేదాభిప్రాయాలు భిన్నాభిప్రాయాలు లేవు. మీ మామగారు చిరంజీవి గారు లాంటి వ్యక్తులే ఇక్కడ విజయం సాధించలేకపోయారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కులం మతంతో ముడిపడి ఉన్న రాజకీయాల్లో చిరంజీవి లాంటి వాళ్ళే నెగ్గుకు రాలేకపోయారు. చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందులో ఉన్న ఫ్లాస్ అన్ని చూసి వాటిని కవర్ చేసుకొని జనసేన పార్టీని, పిఆర్పీకి మరో రూపమే జనసేన పార్టీ, తప్పులు ఒప్పులుగా చేసుకొని దాని నుంచి నేర్చుకొని పాఠాలు నేర్చుకొని 25 ఏళ్ళు రాజకీయాల్లో ఉండాలని స్థిర సంకల్పంతో వచ్చాడు. కాబట్టి ఇవాళ 10 ఏళ్ళు కష్టపడితే ఆయనకు అధికారం వచ్చింది. అల్లు అర్జున్ గారు ఈరోజు ఒకవేళ ఇప్పటికిప్పుడు 2029లో ఒకవేళ వద్దామని అనుకుంటే ఆయన గెలవటం కూడా కష్టమే. సో ఆ అంశాన్ని ఆయన దృష్టిలో పెట్టుకున్నారో లేదో తెలియదు, కానీ అనవసరమైన నేనైతే అనుకోవట్లేదు హరీష్ అట్లా ఆయన రాజకీయాల్లోకి వస్తాడని నేను అనుకోవట్లా. అంత ఫూలిష్గా ఆలోచించి వస్తాడని నేను అనుకోవట్లా. చక్కగా మీరు సినిమాలు చేసుకుని మీకు మానవత్వంతో సంబంధం లేదు, మీరు వ్యక్తిత్వంతో సంబంధం లేదు, సినిమాలు చేసుకోండి, మీరు హీరోగా అభిమానిస్తారు, హీరోగా బాగా చేస్తారంటారు, హీరోగా మీరు ₹4 డబ్బులు సంపాదించుకోవచ్చు. అంతే తప్ప రాజకీయాల్లోకి ఉండాలంటే హృదయం ఉండాలండి, గుండె డెఫినెట్గా హృదయంలో ఆర్ద్రత ఉండాల. ఫస్ట్ రాజకీయాల్లో జనానికి సేవ చేయాలంటే నీకు ఉండాల్సింది ఫస్ట్ ఆర్ద్రత, గుండెలో తడి ఉండాల. అది లేదు ఆయనకి. ఆయన ఎట్లా పనికి వస్తాడు చెప్పండి? ఫస్ట్ పాయింటే ఇంకెలా పనికి వస్తాడు ఆయన రాజకీయాల్లోకి? పనికిరాడు. సినిమాలు ఎలాగైనా చేసుకోవచ్చు, సినిమాల్లో అందరూ హీరోలు, విలన్లు కూడా హీరోలుగా చేస్తారు. నిజ జీవితంలో విలన్లు అయినా కానీ హీరోలుగా చేసి మెప్పు పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ అల్లు అర్జున్ గారు లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారంటే వాళ్ళు నిజంగా వస్తే భస్మాసురు హస్తం, వాళ్ళ నెత్తిన వాళ్లే చేయబెట్టుకున్నట్టు, వాళ్ళ ఫెయిల్యూర్ని వాళ్లే రాసుకున్నట్టు, వాళ్ళ పెన్నుతోటి వాళ్ళ పుస్తకాలు వాళ్ళే రాసుకున్నట్టు. ఇప్పుడైతే వ్యాక్యూమ్ లేదు, నాకు తెలిసి ఇంకో 10 ఏళ్ల వరకు లేదు. 10 ఏళ్ల వరకు కాదు, 25 ఏళ్ల వరకు వ్యాక్యూమ్ లేదు. అల్లు అర్జున్ గారు రాజకీయాలు మర్చిపోవాలండి. ఇంకా మీకు రాజకీయంగా ఒక బలం కావాలి, అండ కావాలంటే మీ మామయ్య ఉన్నారు, చిన్న మామయ్య పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఆశీర్వచనం తీసుకోండి. అంతే. పెద్ద మామయ్య చిరంజీవి గారు ఉన్నారు, ఆయన ఆశీర్వచనం తీసుకోండి. ఇద్దరు అదే కుటుంబం, ఎవరితో తీసుకున్న ఒకటే. ఎందుకంటే అది వసుదైక కుటుంబం. ఆయన ఎవరు చిరంజీవి గారికి చెప్తే అది పవన్ కళ్యాణ్ గారికి చెప్పినట్టే, చిరంజీవి గారికి గౌరవం ఇస్తే పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఇచ్చినట్టే. కాబట్టి ప్రత్యేకంగా మీరు దీంట్లో పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. చిరంజీవి గారు తనని తిట్టిన వాళ్ళను కూడా ఆహ్వానించిన సందర్భం ఉంది. రోజా తిట్టింది, ఫోన్లే అని ఇలా తీసేశాడు, తీసేసి ఇంటికి పిలిచి చీరబెట్టాడు. అంబటి రాంబాబు ఇంటికి పెళ్లికి వెళ్ళాడు. కేసినేని నాని విషం చిమ్మాడు, కేసినేని నాని ఇంటికి పెళ్లికి వెళ్ళాడు పిలిస్తే. పోసాని కృష్ణమురళి సీటు కూడా ఇచ్చాడు, చిలకలో ఇచ్చాడు. అంటే తిట్టిన తర్వాత నేను చెప్తున్నా, తిట్టిన తర్వాత కూడా చేశారు. ఇవాళ మీరు చిరంజీవి గారి పేరు చెప్పుకొని మీరు ఎదిగి, లేదు నేను ఇవాళ చిరంజీవి గారి వల్ల కాదు, నేను అంటే ఇండైరెక్ట్గా చెప్పినట్టే కదా, అది నా ఫ్యాన్స్ని చూసి నేను హీరో అయ్యానని మీరు చెప్తే, కనీసం ఒక్క మాట కూడా మీ మామయ్య గారి గురించి మీరు తలవకపోతే, అది మీరు మూలాలు మర్చిపోకుండా మీరు ఉంటే, మీ మామయ్య గారి బ్లెస్సింగ్స్ ఉంటాయి, మీ చిన్న మామయ్య బ్లెస్సింగ్స్ ఉంటాయి. మీరు ప్రత్యేకంగా రాజకీయాల్లోకి రాక్కర్లేదు, రాజకీయాల్లో ఉన్నట్టే, రెడీమేడ్ అంతే. రాజకీయాలు ఉన్నట్టే కదా, వాళ్ళ కుటుంబం ఉన్నట్టు రాజకీయాల్లో. ఆ కుటుంబాన్ని కుటుంబంలో మనిషిగా మీరు మారండి, అంతే తప్ప మీరేదో సపరేట్ నేను వేరే ఇది అని అనుకుంటే కనుక ఒక రోజు కాకపోతే ఒక రోజు బుక్క బోర్లా పడతారు అంతే. థ్యాంక్ యూ అన్న. చూద్దాం అల్లు అర్జున్ గారు తీసుకునేటువంటి డెసిషన్ ఏం చేస్తారో మరి. ఆయన ఫ్యాన్స్ చేతిలో ఉంది. ఎందుకు ఎవరు వాళ్ళ ఫ్యాన్స్? ఎందుకంటే నిబ్బిలే అలా ఏం కాదు, చెప్పలేం కదా. అంటే అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యాన్స్ కి ఎంత, వాళ్ళ ఫ్యాన్స్ కూడా వాళ్ళ ఫ్యాన్స్ నమ్మితే ఆయన పోతాడు. ఎంత నమ్మితే అంటే అన్న, నేను అదే చెప్తున్నాను, ఈయన అరెస్ట్ అయినప్పుడు ఒక్కడు బయటికి రాదు.
మరి ఒక్కడు బయటికి రాలా. నాకు తెలిసి అది ఆయనకి కలిచివేసి వీళ్ళని ఎందుకు బయటికి రాలేదు అనే దాన్ని ఒక ఆర్గనైజ్ చేద్దాం, ఏదన్నా వస్తే బయటికి రండిరా నా కోసం అని చెప్పి చెప్పడం అనుకోని ఉండొచ్చు కానీ వాళ్ళు మెచ్యూరిటీ లేని ఫ్యాన్స్ అంటే తప్పుగా అంటున్నానని కాదు, మెచ్యూరిటీ లేదు. అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్కి మెచ్యూరిటీ లేదు. మెచ్యూరిటీ లేకుండా బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళని నమ్ముకొని వాళ్ళు ఓకే అంటే రాజకీయాల్లోకి వచ్చాడు పాడుకుంటారు. హిట్ అయింది కాబట్టి ఉన్నారు, రేపు పొద్దున హిట్ అవ్వకపోతే ఇంకొంచెం వేరే ఫ్యాన్స్ షిఫ్ట్ అవుతారు. రేపు విజయ్ దేవరకొండ వైపు వెళ్తారు, లేకపోతే ఇంకొకళ్ళు వస్తే వెళ్తారు. అది థ్యాంక్ యూ అన్న.